రియల్మీ కంపెనీ మాత్రం ఈ ట్యాబ్ని అమేజింగ్ ప్రైజింగ్లో లాంచ్ చేసింది. ఒకవేళ నిజంగా మీ ఇంట్లో మీ పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్గా ఒక మంచి ట్యాబ్ అంటే ల్యాప్టాప్ కన్నా ఆన్లైన్ క్లాసెస్కి వీటన్నిటికీ లేదన్నట్లయితే ప్రాజెక్ట్ వర్క్స్ ఇట్లాంటి వాటన్నిటికీ మాత్రం రియల్లీ క్రేజీ ఇది కేవలం 18,000 రూపాయలకే వీళ్ళు 6+128GB వేరియంట్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు ఇదే బడ్జెట్లో ఇదే ఏకైక ట్యాబ్లెట్ అనుకుంటా విత్ 4G నెట్వర్క్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ మీ ఇంట్లో ఇంటర్నెట్ లేకపోయినా లేదా వైఫై రౌటర్స్ లేకపోయినా డైరెక్ట్ గా మీరు సిమ్ కార్డ్స్ ని యూజ్ చేస్తూ ఇంటర్నెట్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. రియల్మీ ప్యాడ్ 2 అలాగే హైరెస్ ఆడియోతో పాటు డాల్బీ అట్మస్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మీకు రియల్మీ బ్రాండింగ్ తో పాటు టాప్ అండ్ బాటమ్ రియల్మీ బ్రాండింగ్. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ ఇందులో 11.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి 2K డిస్ప్లే తీసుకొస్తున్నారు, విచ్ కమ్స్ విత్ బిగ్గర్ బ్యాటరీ 8360 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G99 SoC క్వాడ్ స్పీకర్ సెటప్ తో పాటు మెటాలిక్ బాడీతో మనకి ఇది రావటం ఇందులో మరొక విశేషం. అఫ్ కోర్స్ ఆల్రెడీ ప్రైస్ అయితే రివీల్ అయింది, స్టిల్ వీళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే వీళ్ళు కొట్టేశారు. అండ్ బై ద వే దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే గ్రే, మరొకటి వచ్చేటప్పటికే గ్రీన్ కలర్. బట్ గ్రీన్ ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ప్యాకింగ్ కూడా వీళ్ళు యాపిల్ ఐప్యాడ్ లాగా, అంటే మనకు కొంచెం స్లోగా వస్తుంటుంది సరే, సేమ్ ఆ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ట్యాబే. సో దీని అయితే మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్, అలాగే కొంత యూజర్ మాన్యువల్, పేపర్ వర్క్, దీంతో పాటు 33 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్, అలాగే టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. అండ్ చెప్పడం మర్చిపోయాను, దీంట్లో వీళ్ళు ప్రొపరైటరీ కీబోర్డ్ లేదన్నట్లయితే పెన్ ఇలాంటివి అయితే ఏం తీసుకొని రావట్లేదు. సో ఒకవేళ మీ దగ్గర ఏదైనా థర్డ్ పార్టీ ఉన్నా ఇది సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ తో కనెక్ట్ అవడంతో పాటు పెన్ ఉన్నా గానీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో ట్యాబ్ ని మనం ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్. ఎస్, ఇదే కొంచెం దీంట్లో డిఫరెంట్ గా ఉంది. ముందు ఓపెన్ చేయగానే దీనిపైన మనకు ఒక స్టిక్కర్ ఇచ్చారు. నిజంగా ఇవి పీకేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్. నిజంగా ఫస్ట్ మీరు టచ్ చేయగానే ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో ఈ మెటాలిక్ బాడీ సింప్లీ క్రేజీ. అండ్ ఇక్కడ మనకి డార్క్ అండ్ లైట్ కలర్స్ కి సంబంధించినటువంటి గ్రీన్ గ్రూస్ ఏవైతే ఉన్నాయో సింప్లీ క్రేజీ. అండ్ ఇక్కడ కెమెరా బంప్ కూడా కొంచెం హైట్ గా, అలాగే బిగ్గర్ మాడ్యూల్ కింద మనం తీసుకొచ్చారు. డిజైన్ మాత్రం చాలా ఎలిగెంట్ గా రిచ్ లుక్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, అంటే ట్యాబ్ ని మనం రెగ్యులర్ గా ఇలా హోల్డ్ చేస్తుంటాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికే పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు 2 స్పీకర్స్ కి సంబంధించినటువంటి సెటప్ ని మనకు ప్రొవైడ్ చేశారు. టాప్ మనకి ఆ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు మరొక 2 మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ దీని వల్ల అడ్వాంటేజ్ అంటే సాధారణంగా మనం మీటింగ్స్ కావచ్చు, ఆన్లైన్ వాటి కావచ్చు, ఇలా మనం పొజిషన్ పెట్టుకొని యూజ్ చేస్తుంటాం కాబట్టి మన వాయిస్ ని చాలా ప్రాపర్ గా క్లియర్ గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అలాగే రైట్ సైడ్ మీకు 2 స్పీకర్ గ్రిల్స్ తో పాటు మరొక టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, బాటమ్ అయితే మనకి సిమ్ కార్డ్ స్లాట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ సిమ్ స్లాట్ కాన్ఫిగరేషన్ కూడా చూసేద్దాం. సో సిమ్ స్లాట్ ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. అండ్ బై ద వే దీంట్లో మనకి గ్యాస్ కిట్ ని అయితే ప్రొవైడ్ చేయలేదు, ఏ విధమైనటువంటి ఐపీ రేటింగ్ అయితే లేదు. ఇక్కడ మీకు ఒక సిమ్ కార్డ్ అలాగే ఒక డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని ఇచ్చారు. ఇది డ్యూయల్ సిమ్ అయితే కాదు, సింగిల్ సిమ్ మాత్రమే. ఇక ఫ్రంట్ మీరు చూసారంటే 11.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి 2K డిస్ప్లే ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మనకి ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏం వాడారు ఏంటి అనేది ఎక్కడ క్లారిటీగా మెన్షన్ లేదు. ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనం ప్రొటెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు వీళ్ళు డ్రాగన్ టైల్ గ్లాస్ ని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీన్ని బూట్ చేసి కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ లో ఓకే కన్సిడర్ చేయొచ్చు అని నేను అంటాను. ఇక దీనిలో మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 11.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి 2K, అది కూడా LCD డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. ఎందుకంటే బడ్జెట్ ప్రైస్ మ్యాటర్స్. ఇక్కడ బ్రాండ్ చెప్పడం మాత్రం ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి, అంటే 40, 60 అలాగే 120. యూజువల్ గా మనం 60 చూస్తాం, అంతకంటే బిలో ఎందుకు తీసుకొస్తున్నారు అన్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ మరింత బెటర్ గా తీసుకొని రావడం కోసం. బట్ నేను రకరకాల యాప్స్ అన్నిట్లోనూ ట్రై చేసి చూసానే గానీ మాక్సిమం 60 వెళ్తుంది, అంతకంటే బిలో అయితే రావట్లేదు. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి ఓఎస్ అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో తీసుకొస్తున్నారంటే దీన్ని కూడా ఒక గుడ్ మూవ్ కింద మనం కన్సిడర్ చేయాలి. అండ్ దీంట్లో టచ్ శాంపుల్ రేట్ కూడా 120 హెడ్స్ గా మనకు రావడం
రావడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి డాల్బీ విజన్ అలాగే HDR10 కాంటెంట్ సపోర్ట్ ని కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి అవుట్డోర్ కండిషన్ విజిబిలిటీలో 450 నిట్స్ దాకా తీసుకొని రావడం జరిగింది. ఇది అట్లీస్ట్ వీళ్ళు 500 దాకా తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమోనని చెప్పి నా అభిప్రాయం. ఒకవేళ మీరు కనుక కాంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే అండ్ జూమ్ మీటింగ్స్ ఇలాంటి వాటికి ఒక మంచి డిస్ప్లే ఉన్నటువంటి ట్యాబ్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ నాట్ ఫర్ బ్రైటర్ సన్లైట్ అవుట్డోర్ కండిషన్స్ లో మాత్రం ఇంతకన్నా బెటర్ డిస్ప్లేస్ ఉంటే బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. డిస్ప్లే పరంగా ఓవరాల్ గా సూపర్ గా ఉంది. బట్ బ్రైట్నెస్ నిట్స్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ గా చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక డిస్ప్లే ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఇందులో క్వాడ్ స్పీకర్స్ సెటప్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. మొత్తంగా 4 స్పీకర్స్. ఇది కూడా మనకు వర్టికల్ గా హారిజాంటల్ గా మీరు రొటేట్ చేసే దాన్ని బట్టి ఆటోమేటిక్ గా స్విచ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ అలాగే హైరస్ ఆడియో సపోర్ట్ ను కూడా తీసుకొచ్చారు. ఈవెన్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. ముఖ్యంగా కాంటెంట్ కన్సంప్షన్ కావచ్చు లేదా గేమింగ్ కోసం యూస్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దిస్. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి 200% బూస్టెడ్ ఆడియో ఉంటుంది చూసారా, సో అలాంటి ఫీచర్స్ కి అయితే ఇది సపోర్ట్ చేయదు. ఇక ఒకసారి ఆడియో శాంపుల్ వినేసేయండి. You're so hot, baby. Let's go crazy, baby. ఇక దీనిలో అసలు మెయిన్ దాని గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G99 SoC చిప్సెట్ ని తీసుకొచ్చారు. 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2 GHz గా రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి 4G సపోర్టే, 5G సపోర్ట్ అయితే ఉండదు. డైరెక్ట్ గా మీరు సిమ్ కార్డ్ వేసుకోవచ్చు అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ని కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి డిఫాల్ట్ డైలర్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాల్ రికార్డింగ్ గా కూడా వాడుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. బట్ ఇయర్ పీస్ అయితే ఉండదు. ఎంతకాడికి మనము డైరెక్ట్ గా లౌడ్ స్పీకర్ తోనే దీన్ని అయితే మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే ఇది ఒక బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం. సాధారణంగా మనం ట్యాబ్స్ లో కాలింగ్ ఫీచర్ ఉన్నటువంటి ట్యాబ్స్ అయితే బ్రాండెడ్ లో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇంతేకాదు ఒకవేళ మీరు కనుక గేమింగ్ ఆడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఒకవేళ మీరు మీడియం యూజర్ అయినట్లయితే వెల్ అండ్ గుడ్. బట్ ఒకవేళ హై ఎండ్ యూజర్ అయినట్లయితే కనుక గేమింగ్ లో ప్రొఫెషనల్ లెవెల్ లైక్ ఐప్యాడ్ లో ఇలాంటి వాటిల్లో పెట్టుకొని నేను యూట్యూబ్ లో స్ట్రీమ్ చేసుకుంటాను అన్నట్లయితే కనుక మీకు అక్కడ ఇది పెద్దగా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే లేదు. బట్ నాకు కొంత డిసప్పాయింట్మెంట్ ఈ గేమింగ్ చిప్ సెట్ లోనే. ముఖ్యంగా ఈ చిప్ సెట్ మీడియాటెక్ G99 అనేది మిడ్ రేంజ్ దాని కింద వస్తుంటుంది. వేర్ ఇదే దానిలో ఇదే ప్రైస్ లో ఇంకొక 4-5 వేల రూపాయలు ఎక్కువగా వేసుకున్నారంటే, అంటే ఆఫర్స్ కాకుండా డైరెక్ట్ గా వచ్చే ప్రైస్ లో ఒక 3-4 వేల రూపాయలు ఎక్కువ వేసుకున్నా కానీ మీకు ఇంకా బెటర్ ప్రాసెసర్ తో వచ్చేటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 SoC చిప్ సెట్ Xiaomi Pad కూడా మీకు రావడం జరుగుతుంది. Pad 6 ప్రాసెసర్ పరంగా ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ డే టు డే లైఫ్ లో కాంటెంట్ కన్సంప్షన్ కోసం కావచ్చు, లేదన్నట్లయితే మీ వర్క్ కావచ్చు, లేదా ఆన్లైన్ బ్రౌజింగ్ కావచ్చు, బుక్ రీడింగ్ కావచ్చు, మల్టీ టాస్కింగ్ లో యాప్స్ కావచ్చు, ఇలాంటి వాటికైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. 2 వేరియంట్స్ ఉంటాయి, 6+8GB అండ్ 6+6GB విర్చువల్ ర్యామ్, 8+ మరొక 8GB విర్చువల్ ర్యామ్ మనకు రావడం జరుగుతుంది. అండ్ ఎలాంటి యాప్స్ అయినా ఈజీగా ఇది హ్యాండిల్ చేయగలదు. ఆల్మోస్ట్ 20+ యాప్స్ ని మీరు యూజ్ చేసినా కానీ ఇది హ్యాంగ్ అనేది జరగదు. దీని పక్క పెట్టారంటే ఇంటర్నల్ మెమరీ టైప్ కూడా మనకి UFS 2.2 ని మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి అక్కడ మీకు బెటర్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ దొరికేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి మెమరీ కార్డ్ స్లాట్ ని కూడా ఇచ్చారు. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో అందుకే బేస్ వేరియంట్ కి వెళ్ళిపోమంటున్నాను. అక్కడ మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం. ఎట్లాగో మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది కాబట్టి దీంట్లో సింగిల్ సిమ్ ఉంటుంది కాబట్టి. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే బేసిక్ కెమెరాస్ అని నేను చెప్తాను. వీడియో కాల్ పర్పస్, లేదన్నట్లయితే డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసుకోవడం కోసం, లేదా వాట్సాప్ వీడియో కాల్ ఇలాంటివి మీరు మాట్లాడుకోవడానికి సపోర్ట్ అయితే బాగానే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది వాళ్ళ పిల్లలు US లో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ తోటి వీడియో కాల్ మాట్లాడుకోవడం, లేదా మనం మన పేరెంట్స్ తో వీడియో కాల్ మాట్లాడుకోవడం కోసం కొంత బిగ్గర్ స్క్రీన్ లో మనం బెటర్ గా కనిపిస్తాం అని అనుకున్నప్పుడు అయితే ఇది బాగానే ఉంటుంది. బట్ రేర్ కెమెరా ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. రేర్ లో కూడా మీరు వచ్చేటప్పటికే 1080 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేరే ఇదే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కేవలం 5 మెగాపిక్సెల్ ని తీసుకొచ్చారు. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కాకుండా 8 తెచ్చి అట్లీస్ట్ రేర్ 5 తీసుకొచ్చినా బాగుండేది. ఎందుకంటే రేర్ చాలా తక్కువ వాడతాం, ఫ్రంట్ ఎక్కువగా ట్యాబ్స్ లో వాడుతూ ఉంటాం కాబట్టి. ఫ్రంట్ లో కూడా వీళ్ళు 1080 30 FPS తెచ్చుంటే బాగుండేది. 720 30 FPS వీడియో రికార్డింగ్ మాత్రమే తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ లో కెమెరా కూడా మనకి ఇలా వర్టికల్ గా కాకుండా హారిజాంటల్ గా పెట్టారు. సో మనము యూజువల్ గా కాంటెంట్ చూసేటప్పుడు లేదా మీటింగ్ అప్పుడు కొంచెం వైడ్ ఆస్పెక్ట్ రేషియో కూడా బాగుంది. ఇక దీనిలో మనము బ్యాటరీ విషయానికి వచ్చారంటే కంపేర్ టు ట్యాబ్ 1 కన్నా కానీ దీంట్లో మనకి చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. 8360 mAh ఆఫ్ డ్యూయల్ సెల్ బ్యాటరీని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. దీంతో పాటు ఫాస్ట్
చార్జర్ కూడా అరౌండ్ 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మీకు 2.5 నుంచి 3 గంటలు టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. ఒకవేళ మీరు కనుక కాంటెంట్ చూస్తుంటారు అన్నట్లయితే సుమారుగా 17 గంటలు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. దాంట్లో 15 గంటలు మనకు వచ్చినా కానీ ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ దీంతో పాటు ఒకవేళ వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు అన్నట్లయితే సుమారుగా 9 గంటలు, ఒకవేళ లేదు మీరు బుక్స్ ఎక్కువగా రీడ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక 1 డే బ్యాటరీ బ్యాకప్ కంటిన్యూస్ గా యూజ్ చేసి రావడం జరుగుతుంది, విచ్ ఈస్ గుడ్ మూవ్ అని నేను చెప్తాను. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ ఇందులో లేదు. ఇక దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. సో వీళ్ళు డెడికేటెడ్ గా ప్యాడ్ ఓఎస్ ని తీసుకొచ్చారు ఇందులో ఇంటిగ్రేట్ చేసి. అండ్ బ్లాట్వేర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఎక్కడ బ్లాట్వేర్ అయితే లేదు, బేసిక్ మనకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ ఏవైతే వాటిని మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక రియల్మీ స్టోర్ అంటే ఇదంతా మనం వెరీ కామన్ గానే చూస్తూ ఉంటాం. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో మరొక 2 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ చాలా క్లీన్ గా మనకు రావడం జరుగుతుంది. యూఐ కూడా చాలా బాగుంది. అండ్ ప్యాడ్ కోసం డెడికేటెడ్ గా ఉండేటువంటి స్ప్లిట్ స్క్రీన్ ఏదైతే మీరు 2 వేళ్లతోటి ఏదైనా యాప్ ఓపెన్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ బ్రౌజర్ నేను ఓపెన్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఇక్కడ స్క్వేప్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ ఇది 2 స్క్రీన్స్ కింద కన్వర్ట్ అవడం జరుగుతుంది. లైక్ యూట్యూబ్ ఓపెన్ చేశారు, ఇక్కడ డైరెక్ట్ గా మీరు మల్టీ టాస్కింగ్ లో అంటే ఒక దానిలో ఒకటి మరొక దానిలో మరొకటి 2 ట్యాబ్స్ లో మీరు మల్టీ టాస్కింగ్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ అట్ ఏ టైం మీరు రెండింటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ట్యాబ్ కి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక ఇవే కాకుండా వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ ఉంటుంది, డ్యూయల్ డివైసెస్ ని మనం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ కీప్యాడ్ కావచ్చు, మౌస్ కావచ్చు, అలాగే మీ TWS బడ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ. అండ్ దీంట్లో ఒకవేళ మీరు రియల్మీకి సంబంధించినటువంటి GT మాస్టర్ ఎడిషన్ ఇలాంటి సిరీస్ ని ఏమైనా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక లైక్ ఫోన్ మిర్రర్ ఆప్షన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి NFC ని మనకు ప్రొవైడ్ చేయలేదు. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అలాగే క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, లైక్ మొబైల్ ఫోన్స్ లో లాగా. సో డేటా అనేది కొంచెం హై స్పీడ్ గా రావడం కోసం ఓన్లీ 4G 5G అయితే కాదు. ఇక దీనిలో సెన్సార్స్ విషయానికి వచ్చారంటే ఒకవేళ గేమ్ ప్లే ఆడుకుంటున్నారు అన్నట్లయితే జైరోస్కోప్ సెన్సార్ మన ముందు తీసుకొచ్చారు. సో రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సెన్సార్స్ అన్నిటితో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ తీసుకొచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కానీ ఫింగర్ ప్రింట్ స్కానర్ కానీ తీసుకున్నారు, అది కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా నా కన్క్లూషన్, అసలు ఎవరికి ట్యాబ్ ఒకవేళ ముఖ్యంగా చెప్పాలంటే ప్రైస్ సెగ్మెంట్ 18,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో 2K తోటి అంటే ఇంత పెద్ద డిస్ప్లే తోటి విత్ సిమ్ కార్డ్ 4G తో వస్తున్నటువంటి టాబ్లెట్ ఇది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు బెటర్ చిప్ సెట్ అంటే G99 SoC చిప్ సెట్ కాకుండా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి ఆ 7 సిరీస్ లేదా 8 సిరీస్ ను తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. బట్ దాంట్లో మళ్ళీ విత్ మోడెమ్ కాకుండా కాలింగ్ ఫీచర్ కూడా తీసుకొచ్చుంటే అక్కడ మరి కొంత కాస్ట్లీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఫోన్ కాల్స్ వద్దు, పెర్ఫార్మెన్స్ మెయిన్ కాన్సన్ట్రేటెడ్ గా నేను తీసుకొస్తున్నాను అన్నట్లయితే కనుక మీకు అక్కడ Xiaomi Pad 6 ఏదైతే ఉందో బెటర్ అయ్యే అవకాశం ఉంది. బట్ అక్కడ ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా వాళ్ళు 23-24 వేల రూపాయల దాకా తీసుకొచ్చారు. వేరే ఇది వచ్చేటప్పటికి మీకు 18,000 రూపాయల్లోనే వస్తుంది. బట్ నాకు అంత అవసరమే లేదన్న పెర్ఫార్మెన్స్ నాకు నార్మల్ యూసేజ్ గా చేస్తుంటాను. బట్ నాకు ఫోన్ కాల్స్ అలాగే ఈజీగా ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసినా కానీ నాకు ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా బెటర్ గా ఉండాలి అన్నట్లయితే కనుక మీకు ఇది బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద వే దీంట్లో మీకు స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ఉండదు, అది కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఇది కాకుండా మీరు ఎక్కువగా కాంటెంట్ కన్సూమ్ చేస్తుంటారు అన్నట్లయితే లైక్ మూవీస్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, కాంటెంట్ రైటింగ్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, లేదన్నట్లయితే బ్రౌజింగ్, ఆన్లైన్ మీటింగ్ లేదా ఎక్సెల్ షీట్స్ అప్డేటింగ్, ఆఫీస్ పర్పస్ వర్క్ కింద చూస్తున్నారు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే కనుక డెఫినెట్లీ దిస్ ఇస్ మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ ని వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.